నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. సుజిత్ గారు, పివి సునీల్ కుమార్ విషయం రోజు రోజుకి చర్చనీయాంశం అవుతూ ఉంది. ఆయన కులాన్ని బేస్ చేసుకుని కొంతమంది మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఏమన్నారనంటే ఇది దళితుల మీద లేకపోతే ఎస్సీ కులం మీద దాడి అని చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన దాడులు ఎస్సీల మీద ఎక్కడ కూడా జరగలేదు. అది మనకి క్యాల్కులేటెడ్గా తెలిసిన అంశమే. కానీ పివి సునీల్ కుమార్కి కులం కార్డు వాడే వ్యక్తులకి మీరేం చెప్తారు? అసలు ఆయన కులం కార్డు వర్తిస్తుందా? ఎలాంటి తప్పిదాలు చేసే వ్యక్తులకి కులం కార్డు వర్తిస్తుందా? నిజానికి ఏంటంటే వీళ్ళందరికీ కులం అనేది ఒక ఆయుధం అయిపోయిందండి. కులం కార్డు ముందర పెట్టుకొని ఆ కులం మాటున మనం ఎన్ని తప్పుడు పనులు చేసినా మన మీద ఏదైనా కానీ జ్యుడిషియరీ ఎంక్వైరీస్ కానీ లేదంటే ఆరోపణలు కానీ లేదంటే చట్టబద్ధంగా చర్యలు కానీ ఇటువంటివి ఏదైనా ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు టక్కనే ఆ కులం కార్డుని ముందర పెట్టి ఇదిగో మా కులాన్ని హింసించేస్తున్నారు, ఇదిగో మా కులాన్ని తొక్కేయాలని ట్రై చేస్తున్నారు, ఇదిగో మా కులపోళ్ళు ఎదిగితే వీళ్ళు చూసి భరించలేకపోతున్నారని చెప్పేసి నీచమైనటువంటి కుల రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఇక మీరు మాట్లాడినట్టు ఫస్ట్ పివి సునీల్ అనేవాడు ఎంతటి పత్తిత్ అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పివి సునీల్ అనే వ్యక్తి ఎస్సీ కార్డు వాడుకొని జాబ్ కొట్టాడు. కానీ ఇతను కన్వర్టెడ్ క్రైస్తవుడు. ఇతను స్వంతంగా ఒక సంస్థని ఏర్పాటు చేశాడనమాట. ఆ సంస్థ పేరు ఏఐఎం అని చెప్పేసి, అంబేద్కర్ మిషన్ అని చెప్పేసి. అంబేద్కర్ గారి పేరు మీద ఇతను సంస్థను ఏర్పాటు చేసి ఇతను చేసేటటువంటి పని ఏంట్రా అంటే క్రైస్తవ మత ప్రచారం. ఓకేనా? సో ఇతగాడు మాట్లాడుతూ ఏమంటాడంటే బ్రిటిష్ వాళ్ళు మనకి చాలా మేలు చేశారు, బ్రిటిష్ వాళ్ళు మనకు దేవుడు లేకపోతే దేవుణ్ణి ఇచ్చెళ్ళారు అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? ఈ పివి సునీల్. సరే, ఇతను ఏ మతానికి ప్రచారం చేయాలనుకుంటున్నాడు, చేసేది పక్కన పెడదాం. ఇప్పుడు దళితుల్ని తొక్కేస్తున్నారు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఈయన గారు క్రైస్తవుడా దళితుడా? దళితులు అంటే హిందువులు, ఎందుకంటే హైందవంలో దళితులతో పాటు మిగతా వాళ్ళంతా ఉన్నారు. ఓకేనా? ఇతను దళితుడు అయితే హిందువు అవ్వాలి, క్రైస్తవుడు అయితే దళితుడు అవ్వకూడదు. ఫస్ట్ క్లారిటీ తీసుకోండి, అతను క్రైస్తవుడా దళితుడా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా క్లియర్గా ఉందిగా. క్రిస్టియన్ అనే వ్యక్తి రిజర్వేషన్లు వాడుకోకూడదు, క్రిస్టియన్ అనే వాళ్ళు కులం కార్డులు వాడుకోకూడదు అని చెప్పేసి మరి నువ్వు ఎట్లా మాట్లాడుతా ఉన్నావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన స్ట్రాటజీ మనకు తెలిసిందే. ఇలాగా అంటే ఐపీఎస్ అధికారులని డబ్బుతో ఏదైనా సరే మేనేజ్ చేయొచ్చు అనుకునేటువంటి దృక్కోణం ఆయనలో ఉంది. దళితుల్ని అలాగే క్రిస్టియన్స్ని గంపగొత్తుగా నాకు ఓట్లు పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కావచ్చు, అంతకుముందు ఐపీఎస్ సస్పెన్షన్ గురైనటువంటి పివి సునీల్ గారు కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా ఎలాంటి వ్యక్తుల్ని కులాల పేరిట మతాల పేరిట జనాలను విభజించి పాలించేటువంటి రూల్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అంతకుముందు గత రాజశేఖర రెడ్డి గారికి అత్యంత క్లోజ్ అనే విషయం మనకు తెలుసు. పరిటాల రవి గారి హత్య ఉదంతం అప్పుడు ఆయన ఎస్పీగా ఉన్నారు ఆ ఏరియాకి, అనంతపురం జిల్లాకి. అయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు పివి సునీల్ని వెనకేసుకొచ్చి కులాలని రెచ్చగొట్టడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదేనండి, నీచమైనటువంటి కుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి సంకల పిల్లి అని చెప్పేసి రాజకీయ వర్గాలు అంతేకాకుండా ప్రజలు కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డిని క్రీస్తు ప్రభువు కంటే ఎక్కువగా పూజిస్తాడనమాట. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు దళితుల మీద ఈ ప్రవీణ్కి అంత ప్రేమాభిమానాలు, వారి పట్ల నీకు ఏదైనా బాధ్యత ఇటువంటివి ఏదైనా ఉంటే గత 5 సంవత్సరాలు ఎవరు పంచులో దూరుకున్నావు మరి నువ్వు? నేను స్ట్రైట్గా అడుగుతాను. నాకేం భయపడాల్సిన అవసరం లేదు, సింపుల్గా అడుగుతా. ఒక దళిత డాక్టర్ని మాస్కులు అడిగాడని చెప్పేసి విపరీతంగా హింసించి చివరికి అతనే సూసైడ్ చేసుకునేలాగా ప్రోత్సహించిందే వైసీపీ గవర్నమెంట్, డాక్టర్ సుధాకర్. సో అతను ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అతన్ని హింసించినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఒక దళిత యువకుడు మందు రేట్లు ఎక్కువ ఉన్నాయి, వైసీపీ గవర్నమెంట్ దోచుకుంటుంది అని చెప్పేసి పబ్లిక్గా మాట్లాడినందుకు అర్ధరాత్రి కాపు కాసి అతన్ని చంపేసి రోడ్డు మీద పడేసిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఈ ప్రవీణ్ అనేవాడు ఎక్కడికి వెళ్ళాడు? సరే, జగన్మోహన్ రెడ్డి పాలనలో
దళితులకి శిరోముండనాలు జరిగిన సంఘటనలు మనం చూడలేదా? సుప్రీంకోర్టు రాష్ట్రపతి కూడా మొట్టికాయలేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ సమయంలో. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అంటే ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతికి తెలిసిన విషయం నీకు తెలియలేదా? పక్క రాష్ట్రంలో ఉన్నవాడికి. అప్పుడు నువ్వు మరి ఇంకా బిఎస్పి పార్టీలో ఉన్నావు, బహుజన పార్టీలో ఉన్నావు, దళితులకు అండగా నిలబడేటటువంటి పార్టీలో ఉన్నావు నువ్వు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు ఒక ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రజల కోసం పనిచేసేటటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ అతని దగ్గర పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిపోయినప్పుడు నువ్వు ఎవడు సంకలో దాక్కున్నావు? నువ్వు ఎవడు వెనకలు దాక్కున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఒక అవినీతి ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేశారు అని చెప్పేసి నువ్వు మాట్లాడిన మాటలేంటి? చంద్రబాబు నాయుడికి దళితులంటే చిన్న చూపు, దళితులు విమానాలు ఎక్కకూడదా, దళితులు విదేశాల్లో చదువుకోకూడదా అని చెప్పేసి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతా ఉన్నావు ప్రవీణ్ కుమార్. నేను స్ట్రైట్గా అడుగుతా, ఇప్పుడు దళితులు విమానాలు ఎక్కకూడదు, దళితులు విదేశాల్లో చదువుకోకూడదు అంటే నారా చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం దళితుల కోసం ఎందుకు తీసుకొని వస్తాడు? అదే కదా. ఆ పథకానికి అంబేద్కర్ పేరు పెడితే నువ్వు ఎవరినైతే 24 గంటలు భజన చేస్తావో జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి ఆ అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పేరు తీసేసి అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నప్పుడు నువ్వు ఎవడు బూట్లు నాకుతా ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి. మరి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నీకు చంద్రబాబు నాయుడు దళితుల్ని తొక్కేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు, బానే ఉంది. మరి ఆ పథకానికి బాబాసాహెబ్ పేరు తీసేసి ఆయన గారి పేరు పెట్టుకున్నప్పుడు నీ నోరుని ఎందుకు లేగలేదు? ఎరా జగన్మోహన్ రెడ్డి, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే నువ్వు గొప్పోడివా? నువ్వెందుకు పెట్టుకున్నావు నీ పేరు అని చెప్పేసి నువ్వెందుకు మాట్లాడలేదు? ఇంతమంది దళితుల మీద దాడులు జరిగినప్పుడు నువ్వు ఎవడి పంచలో దూరుకున్నావు? నేను స్ట్రైట్గా అడుగుతా. ఇప్పుడు పోనీ వాళ్ళంతా వద్దు, ఆ విదేశీ విద్యా పథకం వద్దు, ఈ పోయిన ఈ దళితుల గురించి వద్దులే, నువ్వు ఎవరినైతే వకాలతా తీసుకుంటున్నావు పివి సునీల్ గురించే మాట్లాడతాం. పివి సునీల్ నువ్వు దళితుడు అని మాట్లాడుతున్నావు కదా. ఈ పివి సునీల్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నప్పుడు ఐపీఎస్ ర్యాంకింగ్లో 9వ స్థానంలో ఉన్నాడు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి 13వ స్థానంలో ఉన్నాడు. గౌతమ్ సవాంగ్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 9వ స్థానంలో ఉన్నవాడికి డీజీపీ అయ్యే అవకాశం ఉంటుందా? 13వ స్థానంలో ఉన్నవాడికి డీజీపీ అయ్యే అవకాశం ఉంటుందా? అప్పుడు ఐపీఎస్ ఏం చేశారు ఆయన? సీనియర్ ఐపీఎస్. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా. దళితుడికి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నావు. దళితుడు డీజీపీ అవ్వడం ఇష్టం లేకనే సస్పెండ్ చేశాడు చంద్రబాబు నాయుడు అని నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఓకే, వ్యాలిడ్ పాయింట్ అనుకుందాం. సరే, ఇప్పుడు 9వ ర్యాంకులో ఉన్నవాడు డీజీపీ అవుతాడా? 13వ ర్యాంకులో ఉన్నవాడు డీజీపీ అవుతాడా? నువ్వు 24 గంటలు ఎవరి సంఖ్య అయితే నాకుతుంటావో జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అదే దళితుడైనటువంటి పివి సునీల్ని కాదని చెప్పేసి ఎక్కడో 13వ ర్యాంకులో ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకొని వచ్చి డీజీపీ చేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదయ్యా? తన కులం, తన జిల్లా, అదే జిల్లా. ఆయనకు కులపిచ్చని అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కులపిచ్చని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ అందరినీ తన సామాజిక వర్గానికి మాత్రమే చెందినటువంటి వాళ్ళని పెట్టుకుంటాడు. అందులో కూడా తన సామాజిక వర్గానికి మాత్రమే కాదు, అందులో కూడా తన అవినీతిలో ఎవరెవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళకు మాత్రమే తన సామంత రాజులుగా ఉండేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి 13 జిల్లాలను 4 ఏరియాలుగా ఆయన విభజించి, ఒక ఏరియాకి విజయసాయి రెడ్డిని, ఒక ఏరియాకి ఏమో కరుణాకర్ రెడ్డిని, ఇంకొక ఏరియాకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఇంకొక ఏరియాకి అయోధ్య రామిరెడ్డిని. అంటే ఈయన గారు మహారాజు, వాళ్ళు సామంతరాజులు. వీళ్ళు ఆ రాజ్యాన్ని పంచుకొని ఇష్టారీతిని దోచుకుంటూ తాడేపల్లి ప్యాలెస్కి కప్పాలు కట్టడానికి. ఉత్తరాంధ్రలో దళిత నాయకులు లేరా? రాయలసీమలో దళిత నాయకులు లేరా? ఈస్ట్ వెస్ట్లో దళిత నాయకులు లేరా? లేదంటే కృష్ణా గుంటూరు జిల్లాలలో దళిత నాయకులు లేరా? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో దళిత నాయకులకి ఎదిగే అవకాశం లేదా? 24 గంటలు జగన్మోహన్ రెడ్డి నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని కొట్టుకునే మేరకు నాగార్జున దళితుడు కాదా? ఆయనకు మీ పార్టీని రిప్రజెంట్ చేసే శక్తి సామర్థ్యాలు లేవనా? ఎందుకు? దళితులని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే చాలు, దళితులకు నేను మేనమామని, దళితులు నాకు మేనమాములు, నేను వాళ్ళ మేనల్లుణ్ణి, వాళ్ళ ఇంట్లో మట్టిని, వాళ్ళ కంట్లో నలకని అని చెప్పేసి ఇష్టానుసారం సొల్లేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కార్పొరేషన్లు పెట్టాడయ్యా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో దళితుల కోసం? ఒక్క దానికైనా ఒక్క రూపాయి నిధులు కేటాయించాడా? 5 బడ్జెట్లు నడిపాడు ఆయన.
ఎస్సీ సప్లాన్ మొత్తం నాకేసాడుగా. చెప్పులతో కొడతామని చెప్పేసి దళితులు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు తోసాడుగా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అట్రాసిటీ కేసు ఎందుకు పెడతారు? వేరే వాళ్ళు వీళ్ళని కుల దూషణలు చేయకూడదు, కులాన్ని ముందర పెట్టి వీళ్ళని చూడకూడదు అని చెప్పేసి కదా అట్రాసిటీ పెట్టింది. ఎస్సీల మీదనే అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజంతా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ ఎవరు సంకలనం దొరుకున్నాడు? నిజమే మీరు అన్నట్టు, ఎస్సీల మీద నిజంగా ప్రేమే ఉంటే అసలు నీకు బుద్ధి ఉందో లేదా, ఎస్సీల మీదనే నువ్వు అట్రాసిటీ కేసు పెడతావు అని ప్రశ్నించాలిగా. మరి ఎక్కడ పోయాడు? నేను అదే అడుగుతుంటా. సో నిన్నటి నుంచి ఆయన గారు ఎక్స్లో పోస్ట్ చేసినప్పటి నుంచి ఒకవైపు నవ్వు వస్తుంది, ఇంకొక వైపు ఆర్ఎస్ ప్రవీణ్ని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే పాలిటిక్స్ లేక వచ్చిన తర్వాత బుర్రలో గుజ్జు కాస్త తీసి ఆడన గూట్లో పెట్టొచ్చాడేమైనా అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉందనమాట. ఎందుకంటే ఆ నెత్తి మీద 4 ఈకలు ఉండేవి ఇంతకుముందు, అవి కాస్త తీసేసాడు. అవి కాస్త తీసేసి వచ్చి కేసీఆర్ పంచం చేరాడు. నువ్వు దళితుల కోసం పోరాడేవాడివైతే, నువ్వు బహుజన పార్టీలో ఉండేవాడివి, దొరల కాళ్ళ సందులేకి ఎందుకు దూరినావు? ఫస్ట్ పాయింట్. నీకు దళితుల మీద అంత ప్రేమ ఉంది కదా, నువ్వు బహుజన పార్టీ తరఫు నుంచి దళితులకి రాజ్యాధికారం సాధించడం నా లక్ష్యం అని చెప్పేసి దళితులందరినీ ఏకం చేసి వాళ్ళతో నువ్వు పెద్ద పెద్ద మీటింగులు నడిపినోడివి కదా. మరి ఎందుకు చేరినావు? దొర పంచలో ఎందుకు చేరినావు? దొర గడిలల్లో బానిసవై ఎందుకు నిలబడినావు? నువ్వు మాట్లాడిన మాటలే కదా దళితులు ఎవరికి బానిసలు కాదు అని చెప్పేసి. మరి అన్ని నీతి కబుర్లు చెప్పి నువ్వెందుకు బానిసత్వం చేయడానికి పోయినావు కేసీఆర్కి? ఇవన్నీ ఎవడు అడగడానా? అయినా నీది తెలంగాణ, నీకేం పని ఆంధ్ర రాజకీయాల గురించి? ఆంధ్రాలో ఏం జరుగుతుంది నీకేం పని? నీకేమన్నా ఓటు హక్కు ఉందాడా? దీనికి ఆధార్ కార్డు దీనికి కారణం అనుకోవచ్చా? వాస్తవం అంతే కదా. ఆ రోజు తండ్రి సాకాడు, ఈ రోజు కొడుకు సాకుతున్నాడు, అంతే, పెద్ద తేడా ఏం ఉండదు. మరి డబ్బులు తీసుకుంటే ఈ విధంగా చేస్తే దళిత ఉద్దారు అలా కాదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణనే కాదు, దేశంలో ఏ ఐపీఎస్ అధికారినైనా సరే, ఐఏఎస్ అధికారినైనా సరే, వీళ్ళు నిజాయితీగా నిబద్ధతతో కేవలం ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతభత్యాలతోనే వీళ్ళు బతికితే, వీళ్ళ జీవితకాలం 60 సంవత్సరాల సర్వీస్ అనుకుందామండి, ఈ 60 సంవత్సరాల సర్వీస్లో వీళ్ళు ఎంత సంపాదిస్తారు? జస్ట్ గెస్ చేయండి. మహా అంటే ఒక 5 కోట్లు సంపాదిస్తారా? లోపే, 5 కోట్ల లోపే ఉంటుంది. సరే, కొంచెం పెద్ద మనసు చేసుకుందాం, అంటే మన సైజుకి తగినట్టు ఓ 10 కోట్లు సంపాదిస్తారు అనుకుందాం. చాలా ఎక్కువ, అంటే నా సైజుకి తగినట్టు నేను ఆలోచిస్తానండి. మాక్సిమం 10 కోట్లు వేసుకోండి. 10 కోట్లు అనుకుందాం. ఈ రోజు ఐపీఎస్ అధికారుల దగ్గర, ఐఏఎస్ అధికారుల దగ్గర వేలాది కోట్ల ఆస్తులు ఉంటున్నాయి. ఎక్కడి నుంచో చేయవండి? రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. వీళ్ళు సివిల్ సర్వీసులలోకి వచ్చేది ప్రజలకు న్యాయం చేయడానికి కాదు, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ ఇష్టారీతిన వీళ్ళ స్వంత ఆస్తులు పోగేసుకోవడానికి. వాళ్ళలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి పివి సునీల్, ఇట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్, ఇట్లాంటి వాళ్ళు అనమాట. సుజిత్ గారు, పివి రమేష్ గారు అంటే సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి, చాలా నిజాయితీపరుడు కూడా ఆయన. ఈ పివి సునీల్ కుమార్కి బావమరిది అవుతాడు, అంటే వాళ్ళ సిస్టర్ గారిని ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఇతనికి ట్రాక్ రికార్డ్ కూడా ఏం బాగాలేదు, ఆయన సతీమణిని అంటే పివి సునీల్ వైఫ్ని ఈయన బీభత్సంగా హారాస్మెంట్ కొట్టి చేశారు. మరి ఒక బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండి అలాంటి వ్యక్తికి ఈయన ఎందుకు సపోర్ట్ ఇస్తున్నట్టు? సింపుల్గా ఒకటే లాజిక్ అండి. ఈ పివి సునీల్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి తొత్తే, ఓకే, ప్రవీణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి తొత్తే. ఇప్పుడు బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ రెండు ఈ కన్నడలో ఒకటి ఉంటుంది అనమాట, ఔళి జౌళి అని చెప్పేసి. ఓకే, ఆ పదానికి అర్థం ఏంటంటే కవల పిల్లలు. ఓకేనా? ఇప్పుడు ఈ 2 పార్టీలు కమల పిల్లలు. ఆ పార్టీ, ఇప్పుడు ఈ పార్టీకి సమస్య వస్తే ఆ పార్టీ వాళ్ళు స్పందిస్తారు, ఆ పార్టీకి సమస్య వస్తే ఈ పార్టీ వాళ్ళు స్పందిస్తారు అన్నమాట. అంటే బహిరంగంగానే చెప్పుకున్నారు కదా, మా పెద్దన్న కేసీఆర్ అని ఈయన గారు, నా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన గారు. ఎలక్షన్ టైంలో అయితే ఏకంగా వైఎస్ఆర్సీపీ షోర్ షాట్ గోయింగ్ టు విన్ అని చెప్పేసి మన కేసీఆర్ గారు పాస్ చేయడాలు. ఆయన మాట్లాడతాడు, నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, నాకున్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పేసి మాట్లాడాడు కేసీఆర్. పాపం ఆ విశ్వసనీయ సమాచారాలు ఈయన ఓడిపోతాడని ఎందుకు చెప్పలేదు మరి? వాస్తవం కదా. ఆయన ఇంటెలిజెన్స్ వర్గాలు అంత స్టాండర్డ్ గా చెప్పేటోళ్ళు అయితే, అయ్యా దొర నువ్వు ఓడిపోతున్నావు అయ్యా అని ఎందుకు చెప్పలేదు మరి? సరే, అదంతా పక్కన పెడితే వీళ్ళిద్దరు ఇట్లున్నారు కదా,
సో ఇప్పుడు ఈ పివి సునీల్ అనేవాడు ఎవరికి బానిసగా పనిచేసాడు? జగన్మోహన్ రెడ్డికి. ఈ బానిస కోసం ఆ బానిస వచ్చారు. అంటే జోగి రాసుకున్నట్టు బానిస కలిసి అంతే. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతానండి, పివి సునీల్ అనే వ్యక్తి ఓకేనా అవినీతి అధికారి, అతన్ని సస్పెండ్ చేశారు, అతని మీద ఎంక్వైరీ చేస్తారు, అతని చేసిన అవినీతులన్నీ నిరూపించబడితే జైలుకు పోతాడు. లేదు అనుకోండి మంచిగా బయటకు వస్తాడు. కులంతో ఏం పని? దానికి కులం అవసరం లేదు. ఇప్పుడు పివి సునీల్ అనే వ్యక్తి ఏమన్నా దళితులకి ఐకాన్ కాదా? కాదే. పివి సునీల్ చేసినటువంటి పనులకు దళితులు మొత్తాన్ని ఇచ్చేసేసి ఇదిగో పివి సునీల్ మీద పడ్డారంటే దళిత కులం మీదే పడ్డారని చెప్పేసి ఎవడు చెప్పాడు ఈ మాటలన్నీ? మూతి పగలగొట్టేవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే ఏమన్నా కానీ రెడ్డి కులానికి ఐకానా? చంద్రబాబు నాయుడు అంటే కమ్మ కులానికి ఐకానా? ఎన్టీ రామారావు అంటే కమ్మ కులానికి ఐకానా? లేదంటే కనుక కేసీఆర్ అంటే వెలమ కులానికి ఐకానా? రాజకీయ నేత యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలు గమనిస్తారు. మీద వ్యక్తులు చేసినటువంటి పనులకు వ్యక్తుల్ని మాత్రమే చూడండి, కులాలను చూడొద్దండి. ఏ కులంలోనైనా సరే మంచి చెడు ఉంటాయి. ఏ కులంలోనైనా సరే ఎదిగిన వాడు ఉంటాడు, పాతాళానికి పోయినవాడు ఉంటాడు. ఓకేనా? ఎదిగినోడిని తీసుకొని వచ్చి ఆ కులానికి వీడు ఐకాన్ అని చెప్పి మాట్లాడితే అంటే ఇప్పుడు పివి సునీల్ అవినీతి చేసి జైలుకి వెళ్ళాడు అనుకుందాం, ఇప్పుడు దళితులంతా అవినీతి పరులు అని చెప్పేసి మీరు చెప్పాలనుకుంటున్నారా? అలాగే ఉంది చోద్యం చూస్తుంటే. మరి అంతే కదా. అంటే ఇప్పుడు నేను సింపుల్గా అడుగుతానండి, ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. కేసీఆర్ గారి బిడ్డ కవిత గారు లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి వచ్చింది, అందరికీ తెలిసి ఈ విషయం. ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్ చేశారు అని చెప్పేసి వెలమ కులంలో ఉండే వాళ్ళంతా ఇంకా తప్పు కదా అది. సో నేను ఇక్కడ ఏం చెప్పానంటే వ్యక్తులు చేసేటటువంటి పనులకి వ్యక్తుల్ని మాత్రమే చూడండి, కులాలు చూడక్కర్లేదు. ఇక వైఎస్ఆర్సీపీ చేసే దిక్కుమాలిన రాజకీయం అంటారా, అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు చేసేదే కుల రాజకీయాలు. అందుకోసమనే వాళ్ళని ఎస్సీలు నమ్మలేదు, ఎస్టీలు నమ్మలేదు, మైనారిటీలు కూడా నమ్మలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బ్యాక్ బోన్ ఈ 3 కులాలే. ఈ 3 కులాల యొక్క భుజాల మీదే ఆయన సీఎం సీటు వరకు రాగలిగాడు. ఈ 3 కులాలు పల్లకి మోస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ 3 కులాల కన్నా న్యాయం చేసి ఉండుంటే అతని చెయ్యి ఇప్పటికీ పట్టుకుని ఉండేవాళ్ళేమో. కానీ అదేదో అంటారని చూసారా, విశ్వాసం లేని శునకం అని చెప్పేసి, అట్లా జగన్మోహన్ రెడ్డి తన స్వార్థమే చూసుకున్నాడే తప్ప ఈ 3 కులాలకు కనీసం కూడా న్యాయం చేయడానికి ఆయన ఆలోచించలేక బంగారు బాతు గుడ్డు పెట్టి బాతును కోసుకుంటున్నట్టే చేశాడు. కోసేసాడుగా. దళితుల మీద ఆ విధంగా కనీసం వాళ్ళ చేయి పట్టుకుని ఉంటే ఆయనకి ఇప్పటికీ మనుగడ ఉండేదేమో. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి మోసాలు గ్రహించినారు కాబట్టే ఇటువంటి నీచుడికి మళ్ళీ సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ సుజిత్ గారు. థ్యాంక్స్ అండి.